బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుంగనూరు టీడీపీలో రచ్చపైన చంద్రబాబు సీరియస్ అయ్యారు. టీడీపీ నేతల తన్నులాటపైన సీఎం ఆగ్రహం వెల్లగక్కారు. సో ఒకసారి మీడియాకు సంబంధించినటువంటి ప్రతినిధులపైన కూడా దాడి చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. దాన్ని తప్పుపట్టారు చంద్రబాబు. దాడికి కారణమైనటువంటి నలుగురిపైన సస్పెన్షన్ వేటు వేశారు. ఉయ్యాల రమణ, నూకల నాగార్జున, మహమ్మద్ అక్రమ్ అండ్ షేక్ కరీముల్లాని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. మరికొందరికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. మరో 12 మంది పైన హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేశారు. 2 రోజుల క్రితం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అభిప్రాయ సేకరణలో ఘర్షణ వాతావరణం నెలకొంది. టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర సెక్రటరీ వెంకటరమణ పైన దాడికి యత్నించారు. ఘటనకు కారణమైనటువంటి వారిపైన సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వెలగక్కారు. పార్టీ ప్రతిష్టత దెబ్బతీస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ సీఎం సీరియస్ అయ్యారు. సో విజువల్స్ మనం చూస్తున్నాం. అంతా నిరసన వ్యక్తం చేస్తున్న వారంతా కూడా మీడియాపై దాడిని నిరసిస్తూ వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మీడియాపై దాడికి యత్నించారు. మరోవైపు పుంగనూరు టీడీపీ రచ్చపైన సీఎం కూడా రియాక్ట్ అయ్యాల్సి వచ్చింది. చంద్రబాబు కూడా రియాక్ట్ అయ్యారంటే పరిస్థితి ఏ స్థాయిలో అర్థం చేసుకోండి. 4 పైన సస్పెన్షన్ వేటు, 12 మందికి షోకాజ్ నోటీసులు, చాలా మందికి గాయాలు. ఇది అక్కడ రిజల్ట్. సో ఉయ్యాల రమణ, నూకల నాగార్జున, మహమ్మద్ అక్రమ్ అండ్ షేక్ కరీముల్లాని సస్పెండ్ చేశారు. సో మరోవైపుగా అక్కడ జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించి కూడా 2 రోజుల క్రితం నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ అభిప్రాయ సేకరణ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అభిప్రాయ సేకరణ, ఎవరిని ఇన్ఛార్జ్ పెడితే బాగుంటున్న రకంగా అభిప్రాయ సేకరణ జరుగుతూ ఉంటే ఈ పరిస్థితి దారితీసింది. అక్కడ ఏసీసెల్ సంబంధించిన రాష్ట్ర సెక్రటరీ వెంకటరమణ పైన కూడా దాడికి యత్నించారంట. సో ఇది తారాస్థాయికి చేరింది. ఒకసారి దీనికి సంబంధించి ఆ విజువల్ చూద్దాం. రైట్, కొంతమందికి షోకాజ్ నోటీస్ కూడా వెళ్ళింది. మనం చూస్తున్నాం విజువల్స్ లో. సో షోకాజ్ నోటీస్ సంబంధించి విజువల్స్ మనం చూస్తున్నాం. కొంతమందికి షోకాజ్ నోటీస్ వెళ్ళింది, మరికొంతమంది పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సో పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వాళ్ళకి సంబంధించి ఆ వివరాలు కూడా ఇందాక మీకు చెప్పే ప్రయత్నం చేశాను. సో ఆ 4 పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, 12 మందికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ఏకంగా సీఎంఏ రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందంటే అక్కడి తీవ్రత ఎంతలా ఉందో అర్థమవుతోంది. మీడియాపై దాడి, ఇది కూడా చాలా తీవ్రంగా పరిగణన తీసుకున్నారు సీఎం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, పుంగనూరులో జరిగింది ఏంటి? అసలు ఎందుకు ఇంతటి స్థాయిలో తారాస్థాయికి చేరింది ఈ సమస్య? టీడీపీ నేతల మధ్య రచ్చ, అధికార పార్టీలో ఉండి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ విషయంలో అభిప్రాయ సేకరణ జరుగుతూ ఉంటే ఎందుకు ఇంతటి స్థాయిలో రచ్చ జరిగింది? అంటే మానిటరింగ్ లేకపోవడమా, ఏకంగా మీడియాపై కూడా దాడి జరిగినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? మనం ఏదైతే పుంగనూరు సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నియమించే క్రమంలో పార్టీ యొక్క నాయకులు, కార్యకర్తల అభిప్రాయ సేకరణ తీసుకోవాలనేదని తిరుపతిలో ప్రైవేటు హోటల్లో సమావేశం నిర్వహించారు. సో మొదటగా అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గం సంబంధించి కూడా అభిప్రాయ సేకరణ జరిగింది. దాని తర్వాత పుంగనూరు ఏదైతే మధ్యాహ్నం టైంలో పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా అభిప్రాయ సేకరణ చేసే దిశగా కూడా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి ఎన్నపల్లి రామప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడానికి కూడా కోరుకున్నారు. అయితే ప్రధానంగా
సమావేశం ప్రారంభం కాక ముందుగానే ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి చల్లాబాబు సంబంధించి ఆయనకు వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడుతున్నారన్నటువంటి నేపథ్యంలో ఆయనకు సంబంధించిన కొంతమంది సానుకూల పరులంతా కూడా ఒక్కసారిగా ఒక కార్యకర్త మీద కుండీలతో దాడి చేసి రక్తపాతం ఇలాంటి పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. ఒక రకంగా రెండు వర్గాలుగా కూడా విడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మీద ఆయనకు సంబంధించి కూడా అసమర్థత అంతా కూడా తెలియజేసే రకంగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారని తెల్లవారు సంబంధించినటువంటి సానుకూల పరులంతా కూడా ఒక్కసారిగా కూడా విజృంభించినటువంటి పరిస్థితి కూడా చోటు చేసుకుంది. అయితే ఏదైతే అక్కడ జరిగినటువంటి సంఘటన అంతా కూడా చిత్రీకరిస్తున్నటువంటి మీడియా మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది కెమెరామెన్లు కావచ్చు, రిపోర్టర్లు కూడా గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేయాలంటూ కూడా జర్నలిస్టులు అంతా కూడా నిరసన చేపట్టినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ అంశం సంబంధించి కూడా ఇవాళ పార్టీ అధిష్టాన దృష్టి కూడా పోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారో వాళ్ళ మీద సోకాల్ నోటీసులు జారీ చేయడం జరిగింది. అదే రకంగా నలుగురిని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఇదైతే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలో ఒక ఇన్ఛార్జి నియామకం జరిగినప్పుడు అభిప్రాయ సేకరణ జరిగినప్పుడు ఎందుకు ఈ రకంగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంది? మీకు అసమర్థత ఏదైతే అక్కడ మీకు సంబంధించినటువంటి నాయకుల పట్ల మీకు ఏదైనా సమస్యలు ఉంటే సామరస్యంగా తెలియజేయాలి, ఇన్ఛార్జ్ మంత్రికి తెలియజేయాలి. అంతేగాని ఈ రకంగా కొట్టుకోవడం ఏంటి అంటూ కూడా పార్టీ పరువు తీసే విధంగా కూడా వ్యవహరించినటువంటి నేపథ్యంలోనే అధిష్టానం కూడా సీరియస్ అయ్యి ఈ రకంగా సస్పెండ్ చేయడం, కొంతమందికి సోకాల్ నోటీసులు ఇచ్చి కూడా దాని మీద వివరణ ఇవ్వాలంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే పుంగనూరు సంబంధించి ప్రధానంగా రెండు వర్గాలు చెప్తున్నది మాట అయితే ఏదైతే అనేక ఈ రెండేళ్లలో కూడా గత పార్టీ ఏదైతే గత ప్రభుత్వ హయాంలో కూడా పోరాడి మేము కేసులన్నీ కూడా మేము పెట్టించుకుంటే ఇవాళ మమ్మల్ని అంతా కూడా పక్కన పెట్టారన్నది ప్రధానంగా కొంతమంది నేతలు అక్కడ తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అలాంటి మాటలు పెరిగినటువంటి నేపథ్యంలోనే ఈ రచ్చంతా కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ జరిగినటువంటి వ్యవహారం అంతా కూడా పూర్తిగా అధిష్టానం దృష్టికి పోవడంతో అధిష్టానం చాలా సీరియస్ అయింది. పార్టీలో ఎవరైతే క్రమశిక్షణ వ్యవహరించకుండా ఎవరైతే పాల్పడతారో అలాంటి వారి పట్ల మాత్రం ఉపేక్షించేది లేదు. ప్రతి ఒక్కరూ కూడా పార్టీకి కట్టుబడి పార్టీ విధి విధానాలతో నడుచుకుంటే మాత్రమే పార్టీలో కొనసాగేటువంటి పరిస్థితి ఉంటుంది. అటు కాని పక్షంలో ఎవరినైనా కూడా పార్టీ మాత్రం ఉపేక్షించేది లేదన్నటువంటి విధానం కూడా అధినాయకుడు అయితే ఈ యొక్క సోకాల్ నోటీసులు అదే రకంగా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. సో మొత్తంగా పొంగనూరులో జరిగినటువంటి టీడీపీ రచ్చపైన సీఎం చంద్రబాబు చాలా ఆగ్రహం వెల్లగెక్కారు. మాట వినకపోతే తాట తీస్తానంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. బికాజ్ అక్కడ జరిగినటువంటి ఉద్రిక్తత పరిస్థితి కేవలం ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ విషయంలో అభిప్రాయ సేకరణ, అటువంటి దాంట్లో తమ అభిప్రాయాలు చెప్పడానికి అందరికీ అవకాశం ఉంది. అక్కడ పెట్టిన కార్యక్రమమే అభిప్రాయ సేకరణ. కానీ దాంట్లో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకొని మీడియాపై కూడా దాడికి ప్రయత్నం చేశారు. దాంట్లో ఉయ్యాల రమణ, నూకుల నాగార్జున, మహమ్మద్ అక్రమ్ అండ్ షేక్ కరీముల్లా నలుగురిని పార్టీ నుంచి తొలగించేశారు, సస్పెండ్ చేశారు. మరికొంతమందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 12 మంది పైన హత్యాయత్నం కేసులు కూడా నమోదయ్యాయంటే ఏ స్థాయిలో అక్కడ రచ్చలేపిందో అర్థమవుతోంది. 2 రోజుల క్రితం జరిగిన సంఘటన ముఖ్యమంత్రి వరకు వెళ్ళింది. ఏకంగా టీడీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర సెక్రటరీ వెంకట